మత కలహాలు రేపడానికి కూడా ప్రయత్నం చేసిన ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. ఆల్రెడీ రాజమండ్రిలో ఇలాంటి పుకార్లు రేపుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపడం కూడా జరిగింది. ఏది చెప్తే అదే. ఇది ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని చూపిస్తే మాస్క్లో ఉన్నాడు ఆయన కాదంటారు. ఒకవేళ డైరెక్ట్ గా ప్రవీణ్ పగడాల గారు ఫేస్ చూపించినా కూడా లేదు, ఎవరో ప్రవీణ్ పగడాల గారిలా మాస్క్ వేసుకున్నారని పుకార్లు పుట్టించి ఇప్పటికింకా కూడా క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టించే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వీళ్ళందరూ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీ దగ్గర నిజంగా ఆధారం ఉంటే మీరు ఇప్పటికే పోలీసులకు వచ్చి చూపించుండేవారు. ఆధారాలు లేకుండా అక్కడ చంపేశారు, ఇక్కడ చంపేశారు, అలా కాదు ఇలా కాదని రకరకాల పుకార్లు పుట్టించి మీరు మత కలహాలు రేపడానికి మీరు చేసిన ప్రయత్నం ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ, ముస్లిం, హిందూ సమాజం మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఈ రకమైన మత కలహాలు ఎప్పుడూ లేవు. అందరూ అన్ని కులాలోళ్ళు, అన్ని మతాలోళ్ళు ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తారు తప్ప ఒక మతాన్ని చంపేయాలి, ఈ మతమే బతకాలనే వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. కానీ ఇంత పెద్ద కుట్ర చేశారు. ఈ కుట్ర ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసు సమర్థవంతంగా వాళ్ళ ఎంక్వైరీలో ప్రతి ఒక్కదానికి ఆధారం తీసుకొచ్చి ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ చూపిస్తూ వాళ్ళు ఈ రోజున ప్రజలకి చేసిన మేల్ని ఎప్పటికీ మర్చిపోలేమండి.